ఈ వార్త మొదలే చదివినా, ఈ వార్త ఇంత మునిపే చదివినా. పబ్లిక్ ఇంకో 2-3 వార్తలు మిగిలినాయి. వాటిని చెప్పుకునే దానికంటే ముందుగాల మా ముసలి మోతవారి ఏం చేస్తున్నాడు అరుచుకుందాం పాండ్రి. ఓ తాత, ఏందయ్యాల్టి వార్త? మంచిగా అర్థమయ్యేటట్టు గుండారకంగా కుదిరించి రాయాలి. వాడిని తూన సాంబాన్ని కొన్ని మంచి పేపర్లు చూసి రానంటే వాడు 10 గిలిగిండు, పాత పేపర్లు 2 చేతులు పెట్టిండు రాయించు 4 తక్కువ. అదైతే ఇక ఆయన తెచ్చిండు మరి. ఇక లేకుంటే అసలుకే లేకుంటే ఇబ్బంది కాకపో. ఎట్లా ముందుగా ఎట్లా మొదలు పెడదాం? అగ్గో, సీతారామయ్య సిట్టీలు రాసుడు మొదలు పెట్టినావు. ఏంటిదయ్యో? ఎవరికి రాస్తా అన్నావు? ఏమని రాస్తా అన్నావు? మీ చిన్న పాపమ్మకు లవ్ లెటర్ రాస్తాను. దా నువ్వు కూడా రాదు, వచ్చి కూర్చొని ఎత్త రాయాలి నువ్వు చెప్పుదా. ఎతోంది ఎత అయితే కథ ఉంది కథ అన్నట్టు నేను ఏదన్నా పని ముంగటేసుకునేదంటే చాలరా. ఏం చేస్తానో, ఎత చేస్తానో, ఎవరి కోసానికి చేస్తానో అని చెప్పి కాళ్ళ కచ్చపుల్లలు పెట్టినట్టు చేస్తా అంటే ఈ కాళ్ళు నమ్మకండి. ఇకే నా ఎమ్మడి పడుకుంటా కుక్కలు పడ్డట్టు. నీ అందానికి గా లవ్ లెటర్లు రాసుకున్నాడు ఒక్కడే తక్కువైంది. ముందుగాల ముచ్చటేందో చక్కగా చెప్పు ముక్కిన ముసలడా. చెప్పుడు కాదు, నేను చదువుకుంటా రాస్తా అంట. ఇని రాదు, ఇని తెలుసుకో. సిరియుత గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ సార్కు నమస్కారాలు చెప్పుకుంటా రాములు రాయి ముచ్చట ఏమనగా, అయ్యా ఈయేడన్న నా మనవరాలకు పెళ్లి చేద్దాం అనుకుంటానా, దానికి దయచేసి మీ సాయం కావాలి సారు. ఆగో, నీ మనవరాలు పెళ్లికి ముఖ్యమంత్రి రేవంత్ సార్ను ఏం సాయం చేయమంటున్నావే? ఆయన ఇంత నుంచి నేనేం తోడి పెట్టమంటలేను కానీ నువ్వు జరసేపు సైజు ఊరికే నడిమిట్లక చేలు పెడతా అంటావు. అయ్యా సారు, పెళ్లి చేసుకునే ఆడపిల్లగాళ్ళకు కళ్యాణ లక్ష్మి కింద 1,00,000 రూపాయలు తులం బంగారం ఇస్తామని ఓట్ల ముంగట చెప్తిరి. గద్దెనెత్తికి 2 ఏళ్ళు దగ్గర పడుతున్న ఆ ముచ్చటే తీత్తలే రైతురి. కనీసం ఈయేడన్నా ఆ తులం బంగారం ముచ్చట మీద ఏదో ఒక ముచ్చట చెప్పేది ఉంటే పొల్ల పెళ్లి కట్న కానుకల గురించి మాట్లాడుకుంటాం సార్. రోజు నీ అన్నాలం పాడుగాను. సర్కారు ఇచ్చే తులం బంగారానికి ఆశ పెట్టుకొని మనవరాలు పెళ్లి కట్నం మాట్లాడతావానే? మరి కాదా, అప్పట్లో కేసీఆర్ సారు కళ్యాణ లక్ష్మి కింద 1,00,000 రూపాయలు ఇస్తాడు అని అంటే ఆ 1,00,000 రూపాయలు కలుపుకొనే కట్నాలు మాట్లాడినాం. ఇప్పుడు రేవంత్ సారు 1,00,000 రూపాయలు తులం బంగారం ఇస్తా అని చెప్పే. ఇప్పుడు ఆ తులం బంగారం ముచ్చట ఏదో తేట తెల్లని చేసేది ఉంటే దాన్ని కలుపుకొనే కట్నం మాట్లాడతాం కదా. అయ్యా మరి ఆ బంగారం రేట్లు పెరిగినాయి అన్నా కూడా కనీసం అర్ధులం బంగారం ఇస్తామని సర్కారు చెప్పినా కూడా కడమ అర్ధులం కలుపుకొని కట్న కానుకలలో మాట్లాడతాం కదా. ఆడపిల్లగాల పెళ్లికి ఎంతో కొంత ఆసరా అవుతాయి కదా. అయ్యో అట్లా మాట వరసకు మరిగా కారా. బంగారం ధర తులం 1,50,000 ఉన్నది. కిలో వెండి 3 లక్షలు ఉన్నది. ఇక సర్కారు ఏమిచ్చేటట్టున్నదే? అది నిరాశే గాని వేరే ఆలోచన ఏమన్నా ఉంటే చూసుకోరాదు. అట్లా కాకుండా రేవంత్ సారు నా ముసల్దానికి నెలలా గృహలక్ష్మి పథకం కింద ఇతనన్న 2,500 రూపాయలన్న ఇవ్వర్రి సారు. మీరు ఓట్లకు ముంగట వీడియోలలో చూపించినట్టు నా ముసలి చిట్టీలు కట్టుకొని అయినా నా మనవరాలు పెళ్లి చేస్తాం సారు. అవును, ఇదైతే నిజమేనే తాత. సర్కారు నెల 2,500 ఇత్తది కావచ్చని నెల చిట్టీలు కట్టుకోవచ్చని మస్తు ముర్చిన. కానీ ఒడ్డెక్కేదాకా ఓడమల్లన్నా, ఒడ్డెక్కినాక బోడి మల్లన్నా సామతే అయిపోయిందే పరిస్థితి. ఆశకు పోయి ఉన్న పాస్ బండ్లు రాలగొట్టుకున్నట్టే అయిపోయింది. ఓట్లకు ముంగట చేయి పార్టీ వాళ్ళు చూపించిన వీడియోలను చూసి మస్తు సంబరపడ్డాం. అవి చూసి ఆశపడి చేయి పార్టీ సర్కారు వచ్చేది ఉంటే మనకు మస్తు ఫాయిదా అవుతుంది అని ఓట్లు గుద్ది గెలిపించి గజ మీద కూర్చుని పెడుతుంది. కానీ ఏది పెళ్లి చేసుకునే ఆడపిల్లగాళ్ళకి ఇస్తామన్న తులం బంగారం పత్తకు లేదు. నా ముసలిదానికి గృహలక్ష్మి పథకం కింద నెలకి ఇస్తా అన్న 2,500 రూపాయలు పత్తకు లేవు. మా ముసలోళ్ళకి ఇస్తామన్న ఆసరా పింఛను 4,000 రూపాయలు ఇప్పటి వరకు వత్తనే లేవు. ఆడపిల్లగాళ్ళకు చదువుకుంటారంటే వాళ్ళకు కూటర్లు ఇస్తా అన్నారు, అవి లేవు. రైతులకు యాళ్లకు రైతు భరోసా పత్తకే లేదు. ఇట్లా చెప్పుకుంటూ పోతే రేవంత్ సారు మాకు షానే బాకీ పడ్డాడు. అవన్నీ చెప్పుకుంటేనే ఉత్తరం రాస్తానా ఆగు. ఏ సోషల్ మీడియా రువ్వడి మీద దూసుకుపోతున్న ఈ రోజులల్లా నీ ఉత్తరాలు ఎవరు చదువుతారే? సప్పుచే కూకో. అవును, ఇది కూడా నిజమే పిల్ల. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు వీళ్ళ చేయి పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ప్రగతి భవన్ చుట్టూ ఇనుప కంచెలు పెట్టి, ఇప్పుడు వీళ్ళ చేయి పార్టీ అధికారంలోకి వచ్చినాక ఆ ఇనుప కంచెలను తీసేసే గడిల గోడలను బద్దలుగొచ్చినాం, ప్రజాప్రభుత్వాన్ని తీసుకొచ్చినాం అని గొప్పలు చెప్పింది. ఇప్పుడు ఆ ప్రజాప్రభుత్వంలో ప్రజల సమస్యలు చెప్పుకునేటందుకు పోతే అక్కడ గోడుని ఇనే నాదుడే లేకపోయా. అయ్యా తాతగారు, నేను ఎన్నుకుంటా కూర్చుంటే నువ్వు తెల్లారేదాకా చెప్తానే ఉంటావు కానీ ఇవాళ ఇదే ముచ్చట్నా లేకపోతే వార్తలు ఏమన్నా చెప్తావా? అరే ఇది నా ఒక్కని ఆవేదన కాదే తల్లి.
తెలంగాణ రాష్ట్రంలో ఆడపిల్లకు పెళ్లి చేయాలనుకునే ప్రతి తండ్రి ఆవేదన. చేయిపాటి సర్కారు ఇచ్చిన మాట తప్పది అని ఆశతోటి ఓటు గుద్దిన ప్రతి పౌరుని ఆవేదన. ఇంటి ఖర్చుల కన్నా అక్కరకత్తే అని గృహలక్ష్మి కింద ఇత్తమన్న 2500 రూపాయలకు ఆశపడి ఓటేసిన ప్రతి మహిళ ఆవేదన. చేయిపాటి అధికారంలో కచ్చేది ఉంటే ఖచ్చితంగా కొలువు లేస్తుంది అని ఆశతోటి ఓటు గుద్దిన ప్రతి నిరుద్యోగి ఆవేదన. ఎంతో మంది ఆశలతోటి వేసిన ఓట్లతోటి గెలిచిన సర్కారు ఇది. ఇప్పుడు ఆ ఆశలు ఒక్కొక్కటిగా ఆవిరైతా అంటే ఎట్లా ఊకుంటాం చెప్పు? ఆవేదన చెందమా? ఆవేశపడమా? అమ్మో, ఈ ముసలోని ఇంకా కదిలితే జనాలను కదిలించేటట్టే ఉన్నాడు. సరే సరే నే ఓ తాత, నీ ఆవేదనను సర్కార్కి వినిపించే ప్రయత్నం చేస్తా కానీ ఇక రాసుకో ఉత్తరం. రాసుకుంటా. అయ్యా ముఖ్యమంత్రి సారు, మహిళలకు ఫ్రీ బస్ అని పెడితిరి. అదే బస్సులలో ప్రయాణం చేస్తున్న మా మగోళ్ళ టికెట్ల రేట్లను డబల్ చేసి మా జేబులకు తూట్లు పెట్టబడితిరి. ఇదేం న్యాయం సారు? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకటి చెప్తిరి, అధికారంలోకి వచ్చినాక ఇంకోటి చేయబడుతుంది. మా కండల్లో కారం కొట్టినట్టే చేయబడుతుంది. ఇది ఏం న్యాయం అన్నట్టు సారు? చెప్పాలి సారు, మీరు సమాధానం చెప్పాలి. ఈ రాము అరే నీ అవ్వ, రాజకీయం అంటేనే అట్లుంటది తాత. అవసరానికి ఎన్నో మాట్లాడతారు, అధికారం వచ్చినాక కొన్నే చేస్తారు. అన్ని చేయాలంటే సాధ్యమవుతుందా మరి? శాతనయ్యేటియే చెప్పకపోయిండు సారు, శాతనైనయే చేయకపోయిండు సారు. మేమేమన్నా అడిగినామా సారు? అవసరానికి 6 గ్యారంటీలు అంచిరి. గట్టిగా అడిగిన వాళ్ళ లాగుళ్ళలో తొండలు దొరికిస్తామని బెదిరియబడుతుంది. ఇది ఎక్కడ న్యాయం సారు? పబ్లిక్ ఇక మా ముసలోని కాగితం రాసుడు ఇవాళ ఓడవదు కానీ మనం కర్మ వార్తలు చెప్పుకుందాం పాండ్రి. అయ్యా రేవంతాలు సారు, ఆఖరి ధరల ఒక్క ముచ్చట సారు. ఏ ఆశతోనైతే జనాలు మీకు ఓట్లు గుద్ది సీట్ అప్పచెప్పిల్లో అదే జనాల ఆశలు నిరాశలు అవుతున్నాయని తెలిసిన నాడు మీ సీట్ల సంగతి ఏమవుతుందో 2 ఏండ్లకు ముంగట్నే ఆలోచన చేసుకోరి సారు, మంచిగుంటుంది. మీ అభిమానిగా కరడుగట్టిన కాంగ్రెస్ వాదిగా ఈ రాములు చెప్తాండు సారు. జిందాబాద్, రేవంత్ అన్న నాయకత్వం వర్ధిల్లాలి. నమస్తే. ఇట్లు మీ రాములు. బంగారం ధర తులానికి 1,00,000 రూపాయలు అయినప్పుడే ఆ హామీ సాధ్యమయ్యే పని కాదని కొంతమంది కాంగ్రెస్ పార్టీ పెద్దలు చెప్పిండ్రు. ఇక ఇప్పుడు 10 గ్రాములకే 1,50,000 దాటింది. ఇంకొన్ని రోజులైతే అది 2 లక్షలు కూడా అయ్యేటట్టున్నది. గంత ధర అయినాక తులం బంగారం ఇంకెక్కడిత్తది ఈ సర్కారు? పెండ్లి నాడు ఇయాల్సిన కళ్యాణ లక్ష్మి పైసలే బిడ్డ ఉట్టినాక ఇచ్చిండ్రని ఆ నడుమ ప్రతిపక్ష పార్టీల నాయకులు విమర్శలు చేసిండ్రు. కాబట్టి జరి ఇప్పటికైనా ఆ పైసలు యాలకిస్తే అదే 10,000 అని ఇంకొందరు అంటున్నారు. చూడాలి మరి ఆ హామీ ముచ్చట్ల సర్కారు ఎట్లా ముంగటికి పోతుంది అనేది.